జీఈ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఒక ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇదొచ్చేసి 6 నెలల పాటు అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క జీఈ ఏరోస్పేస్ కంపెనీలో ఇదొక జీఈ ఏవియేషన్ కంపెనీ అనమాట. ఏవియేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీ బెంగళూరు లొకేషన్లో లొకేట్ అయ్యి అయితే ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్న్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. జీఈ ఏవియేషన్ అండ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ కంపెనీ అనమాట. బెంగళూరు లొకేషన్లో అయితే ఉన్నది. సో జాబ్ సమ్మరీ విషయానికి వస్తే మనకు వచ్చేసి వీఆర్ లుకింగ్ టు గ్రో అవర్ సాఫ్ట్వేర్ కంట్రోల్ అండ్ ఆప్టిమైజేషన్ టీమ్ ఎట్ జీఈ ఏరోస్పేస్ రీసెర్చ్ అండ్ లుకింగ్ ఫర్ ఒక టాలెంటెడ్ పర్సన్ అయితే వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకి ఒక పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కంప్లీట్గా మీరు చూడవచ్చు. సో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు వచ్చేసి ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ లేకపోతే ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆర్ రిలవెంటెడ్ ఇంజనీరింగ్లో ఎవరైతే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో బీటెక్లో మీరు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆర్ రిలవెంటెడ్ ఇంజనీరింగ్ ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దానితో పాటు వచ్చేసి మనకు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద కూడా మనకి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దానితో పాటు వచ్చేసి మనకి ఇక్కడ నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. అదొచ్చేసి మనకి ఏంటిదంటే నార్మల్గా ఇంప్లిమెంటింగ్ ఆల్గారిథమ్స్ అండ్ సొల్యూషన్ ఇన్ పైథాన్. సో మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుందన్నమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. దానితో పాటు వచ్చేసి మనకి సెల్ఫ్ స్టార్టర్ అయి ఉండాలి. మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇదొక ఏరోస్పేస్ కంపెనీ కాబట్టి దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ అలాంటి అన్ని టూల్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి మీకు వచ్చేసి ప్రోగ్రామింగ్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కావచ్చు మెకానికల్ ట్రిపుల్ తర్వాత మనకి ఇండస్ట్రియల్ నుండి రిలవెంటెడ్ ఉన్న ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇంటర్న్ రోల్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు గైస్. ఇక్కడ చూడవచ్చు ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మనకి 6 మంత్ పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇంటర్న్కి 6 మంత్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫుల్ టైం కింద అయితే మనకి ఈ యొక్క జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదొక ఏవియేషన్ కంపెనీ అనమాట. ఇక్కడ చూడవచ్చు జీఈ కంపెనీ ఏవియేషన్ కంపెనీ. దాంట్లో విధంగా ఏవియేషన్ ఇంజనీరింగ్లో బెంగళూరు లొకేషన్లో హైరింగ్ అయితే కూడా మనకి చేసుకుంటున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై నౌ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క అకౌంట్ తోటి లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు అప్లై. సో మనకి స్టార్ట్ యువర్ అప్లికేషన్ అనమాట. ఇంటర్న్ రోల్ కోసం మీరు అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ అయితే చేయండి. రెజ్యూమ్ ఆప్షన్ ఉంటుంది. లేకపోతే మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క నేమ్ ఫ్యామిలీ నెంబర్ తర్వాత మీ యొక్క అడ్రస్ సిటీ స్టేట్ పోస్టల్ కోడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కావచ్చు అవంతా డీటెయిల్స్ ఎంటర్ చేసిన నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. లైక్ ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ మై ఇన్ఫర్మేషన్ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటుంది. ప్రీవియస్ ఏదైనా కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఉంటుంది. ఉంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి. ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని ఈ యొక్క రోల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.